ఒక పిజ్జా, ఒక కోకు, ఒక కుర్సాను, ఈ 3 కలిసి 160 రూపాయలు అయ్యాయి మొత్తం. రెండో డెలివరీ ఇవ్వాల్సిన ప్లేస్ అయితే ఇదే, తలబాత్ నెంబర్ 2 హవల్లే. ఇక్కడికైతే వచ్చేసాము. అదే మా సరుకు అర్బాన్లో పెట్టాము. అక్కడ కనిపిస్తుంది కదా లిఫ్ట్, ఆ లిఫ్ట్లో కింద తీసుకెళ్ళాలి. కింద రిసీవ్ చేస్తారు. రిసీవ్ చేసిన తర్వాత అతను మొత్తం సరుకుని సెట్ చేస్తాడు. సెట్ చేసి ఓకే చెప్తాడు. నేను ఇంకోసారికి బయలుదేరి వెళ్తాను. మీకు తలబాత్ మార్కెట్ గురించి చెప్పలేదు కదా. తలబాత్ అంటే వాళ్ళకేం షాపులు ఏమి ఉండవు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రం డెలివరీ చేస్తారు. మా లాంటి కంపెనీ అందరి దగ్గర సామాన్లు తీసుకొని ఆన్లైన్లో మాత్రం డెలివరీ చేస్తారు. గోడౌన్లో పెట్టుకొని ఆన్లైన్లో ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం డెలివరీ చేస్తారు, అంతే. వాళ్ళకి షాపులు అంటే ఏమి ఉండవు. సరుకు అయితే దింపేశాం కదా, ఆకలి అవుతుంది. దగ్గరలోనే నెస్టో మార్కెట్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం తినడానికి. ఎదురు కనిపిస్తుంది కదా, అదే నెస్టో బిల్డింగు. దాంట్లోనే బేస్మెంట్లో ఉంటుంది నెస్టో మార్కెట్. కిందికి వెళ్ళేసి తినడానికి ఏమన్నా తీసుకుందాం. వాడ ఇడ్లీ అలాంటివి ఏమి ఉండవంటాయి మార్కెట్లో. ఇది చిన్న మార్కెట్ అంట. బేకరీ ఐటమ్స్ ఉంటాయి, ఏమైనా శాండ్విచ్ అవి తీసుకోమని చెప్పారు. ఏమైనా తీసుకొని ఇంకొక పెప్సీ తీసుకొని వెళ్తాను ఇక్కడి నుంచి. ఈ ఫైసల్ కంపెనీ పిజ్జా బాగుంటుంది. ఒక పిజ్జా ఒకటి, నా ఫేవరెట్ చీజ్, ఈ రెండో తీసుకొని ఒక పెప్సీ తీసుకుంటాను. ఒక పెప్సీ, ఒక పిజ్జా, ఒక క్రూసాన్ తీసుకున్నాను. ఇవి ఎంతైతే చూద్దాం. ఒక పిజ్జా, ఒక కోకు, ఒక కుర్సాను, ఈ 3 కలిసి 160 రూపాయలు అయ్యాయి మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి. కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడడం కోసం కువైట్లో నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి అబ్బా ప్లీజ్.